భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తుతున్నాయి. ముంబై మునిగిపోయింది. వారం క్రితం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అప్పుడు ఎల్ నీనో ప్రభావంతో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. ఇప్పుడు ముంబై నగరం వరద గుప్పెట్లో ఉంది. ఈ పరిణామాలను ముంబై రెయిన్ పారాడాక్స్ అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఋతుపవనాలలో వచ్చిన మార్పులే కుంభవృష్టికి కారణమని చెబుతున్నారు. జూన్ చివరి నాటికి ముంబై నగరానికి తాగునీరు అందించే 7 జలాశయాలలో నీటి మట్టం 10% పడిపోయింది. అప్పుడు నగరంలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో ప్రభావం వల్ల గాలుల దిశ మారిపోయింది. దీనివల్ల నైరుతి ఋతుపవనాలు దాదాపు 2 వారాలు ఆలస్యంగా రావడం వల్ల జూన్ నెలలో ముంబైలో 40% వర్షపాతం తగ్గింది. జూన్ చివరిలో ఋతుపవనాలు ఊపందుకున్న తర్వాత ముంబైలో జులై మొదటి వారంలోనే 1 నెలకు సరిపడా వర్షం కురిసిందని చెప్పొచ్చు. కొలాబా, శాంతాక్రూజ్ వాతావరణ కేంద్రాలలో 7 రోజుల్లోనే వరుసగా 791 మిల్లీమీటర్లు, 879 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణంగా జులై నెల మొత్తం కురిసే సగటు వర్షపాతం అని చెప్తుంటారు. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ అది ఎక్కువ తేమను పట్టి ఉంచుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల మునపటిలా వారాల తరబడి సమానంగా వర్షం పడకుండా తక్కువ సమయంలోనే కుంభవృష్టిగా కురుస్తుందని తెలుపుతారు. అయితే ఈ అకస్మాత్తు మార్పుకు పశ్చిమ తీరంలో ఒకేసారి ఏర్పడిన 3 వాతావరణ పరిస్థితులు కారణమని వివరించారు. 2 సముద్రాల తేమ, అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భారీగా ఆవిరి ఏర్పడిందని అంటున్నారు. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదలడంతో ముంబై నగరం ఈ 2 వైపుల నుంచి వచ్చిన తేమతో కూడిన గాలుల మధ్య చిక్కుకుందని వెల్లడించారు. పశ్చిమ దిశ నుంచి వచ్చిన బలమైన గాలులు ఈ తేమను పశ్చిమ కనుమల వైపు నెట్టేశాయి. ఈ గాలులు కొండలను ఢీకొని పైకి లేచి చల్లబడి ముంబై తీర ప్రాంత మహారాష్ట్రపై నిరంతరాయంగా భారీ వర్ష మేఘాలను సృష్టించాయి. ఎల్ నీనో వర్షం వల్ల పడే రోజుల సంఖ్య తగ్గుతుంది. ఇప్పుడు నగర మౌలిక సదుపాయాలు తట్టుకోలేనంత భారీ కుంభవృష్టి కురుస్తుందని చెప్పొచ్చు.